ఈరోజు మనం షార్ట్ స్టోరీ నుంచి గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ అనే షార్ట్ స్టోరీ నుంచి నేర్చుకుందాం. ఈ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ అనే షార్ట్ స్టోరీ రాసినటువంటి రచయిత విలియం సిడ్నీ పోర్టర్. ఇతనికే మనం ఓ హెన్రీగా పిలుచుకుంటాం. ఇతని ఒరిజినల్ పేరు వచ్చేసి విలియం సిడ్నీ పోర్టర్. ఇతని యొక్క కలం పేరు పెన్ నేమ్ వచ్చేసి ఓ హెన్రీ. మీరు యాన్యువల్ ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఓ హెన్రీ అని రాసిన ఏం కాదు, విలియం సిడ్నీ పోర్టర్ రాసిన ఏం కాదు. కాబట్టి విలియం సిడ్నీ పోర్టర్ రాసినప్పుడు స్పెల్లింగ్ జాగ్రత్తగా రాయండి, ఎందుకంటే పేరు పెద్దగా ఉంది. ఒకవేళ మీకు పేరు రాదు పక్కన రాదు అనుకుంటారు, అప్పుడు మీరు ఏం చేయండి, ఓ హెన్రీ అనేది షార్ట్కట్గా రాయండి. రెండింటిలో ఏది రాసినా కరెక్ట్, రెండు రాసినా కరెక్టే, రెండింటిలో ఏది రాసినా కరెక్ట్. ఈజ్ అన్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. ఎవరు? ఓ హెన్రీ, అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్. ఈ స్టోరీస్ ఆర్ రిమార్కబుల్ ఫర్ దేర్ విట్ అండ్ సర్ప్రైజింగ్ ఎండ్. సో ఈ ఓ హెన్రీ రాసినటువంటి స్టోరీస్ అన్ని కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి, చాలా హాస్యాన్ని పుట్టించే విధంగా ఉంటాయి. దాంతోపాటు సర్ప్రైజింగ్ ఎండ్, అంటే తన రాసిన ప్రతి నాటకంలో కూడా ప్రతి నవలలో కూడా ఏముంటుందంటే ట్విస్ట్, ఒక ముగింపులో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. సో అలాంటి సర్ప్రైజ్ ఎండింగ్ అనేది మనకు అందులో కనిపిస్తుంది. దే మెయిన్లీ డీల్ విత్ హ్యూమన్ ఇమోషన్స్. సో ఎస్పెషల్లీ ఈ ఓ హెన్రీ యొక్క స్టోరీస్ అన్ని కూడా హ్యూమన్ ఇమోషన్స్, మానవ బంధాలు బాంధవ్యాలు వీటి మీద ఎక్కువ స్టోరీస్ రాయడం జరిగింది. ఇందులో భాగంగా ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ అనే ఒక స్టోరీ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఎస్, ద స్టోరీ ఇస్ అబౌట్ ద ప్యాషనేట్, ప్యూర్ అండ్ సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ కపుల్ జిమ్ అండ్ డెల్లా, ఏ యంగ్ మ్యారీడ్ కపుల్ హూ లివ్ ఇన్ ఎ స్మాల్ ఫ్లాట్. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయే కథ ఏమిటంటే గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. ఇది రాసిన రచయిత ఓ హెన్రీ. ఈ కథలో ఇద్దరు క్యారెక్టర్స్ తీసుకున్నారు. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ పేరు ఏంటంటే జిమ్ మరియు డెల్లా. జిమ్ హస్బెండ్, డెల్లా వైఫ్. వీళ్ళిద్దరు కూడా రీసెంట్గా మ్యారేజ్ అయినారు, న్యూలీ మ్యారీడ్ కపుల్ అంటారు. వీళ్ళిద్దరు యొక్క స్టోరీ నుంచి మనం తెలుసుకోబోతున్నాము. వారిద్దరు కూడా ఒక చిన్న స్మాల్ ఫ్లాట్లో నివసిస్తూ ఉంటారు. ఇంకా వీరిద్దరి మధ్యలో జరిగేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయంటే సాక్రిఫిషియల్ లవ్, ప్రేమ ఉన్నది అంటే అందులో ఖచ్చితంగా త్యాగం ఉండాల్సింది. ప్రేమ ఖచ్చితంగా త్యాగాన్ని కోరుకుంటుంది అని చెప్పడానికి ఈ యొక్క స్టోరీ మనం నిదర్శనంగా తీసుకోవచ్చు. అట్లాగే ఒకరిని మించి ఒకరు, తమ భార్య మించి భర్త, భర్త మించి భార్య ఒకరినొకరు ఎంత బాగా ఇష్టపడతారని చెప్పడానికి ఈ కథను మనం ఇక్కడ ఉదాహరణ తీసుకోవచ్చు. వీళ్ళిద్దరిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. డెల్లా ఈజ్ అ యంగ్, అఫెక్షనేట్ అండ్ సెల్ఫ్లెస్ ఉమెన్. డెల్లా ఎవరు? యంగ్ ఉమెన్, సెల్ఫ్లెస్ ఉమెన్, నిస్వార్థ పడాలి, ఎలాంటి స్వార్థం లేనాడు. షీ హ్యాస్ ఎ ప్యాషనేట్ లవ్ ఫర్ హర్ హస్బెండ్. తన హస్బెండ్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ. ద మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్ ఆఫ్ డెల్లాస్ బ్యూటీ ఈజ్ హర్ లాంగ్ బ్రౌన్ అండ్ సిల్కీ హెయిర్. మరి ఈ డెల్లాను ఏం చూసి జిమ్ ఇష్టపడ్డాడంటే ఆమె యొక్క అందాన్ని కాక ఆమె పొడవాటి జుట్టు, పొడవాటి నల్లగా ఉన్నటువంటి సిల్కీగా ఉన్నటువంటి తన అందమైన జుట్టు ఏతుందో ఆ అందమైన పొడవాటి జుట్టు చూసి ఈ జిమ్ ఇష్టపడ్డాడు. ఆమెలో అతనికి బాగా నచ్చింది ఆమె యొక్క అందమైన జుట్టే. జిమ్ ఈజ్ లాజికల్, కంపాషనేట్, ఇంటెలిజెంట్ అండ్ అబవ్ ఆల్ లాయల్ టు డెల్లాస్. మరి జిమ్ గురించి చెప్పాలంటే జిమ్ ఈజ్ లాజికల్, ఎప్పుడు కూడా లాజికల్గా ఆలోచిస్తుంటాడు. కంపాషనేట్, ఇంటెలిజెంట్, చాలా తెలివిగలవాడు. అండ్ అబవ్ ఆల్ లాయల్ టు డెల్లాస్. సో డెల్లా యొక్క ప్రేమని చాలా గౌరవిస్తూ ఉంటాడు. జిమ్ ఈజ్ 22 years old husband who can barely afford a cheap apartment. ఇతనికి 22 years ఏజ్ ఉంటుంది. మరి వీరిద్దరు అప్పుడే మ్యారేజ్ అయింది కాబట్టి ఒక చిన్న మామూలు చీప్ అపార్ట్మెంట్, అంటే తక్కువ ధర ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వీరిద్దరు కూడా రెంట్ ఉంటున్నారు. ద నరేటర్ డిస్క్రైబ్స్ జిమ్స్ అపియరెన్స్ యాజ్ థిన్ అండ్ సీరియస్, ఎ పూర్ ఫెలో డ్యూ టు బర్డెన్స్ హీ ఫేసెస్ ఆన్ ఎ లో సాలరీ దట్ ఈస్ $20 per week. సో ఇతనికి కేవలం ఒక $20 వస్తుంటాయి, లేదా షిల్లాంగ్స్ అనుకున్నాం. సో $20 వస్తుంటాయి. కేవలం $20 తోటి చూస్తానికి పూర్ ఫెలో, అంటే అంత ధనికుడే కాదు, రిచ్ కాదు, థిన్ బక్కపచ్చగా ఉంటాడు. సార్ మనిషి చాలా సీరియస్గా ఉంటాడు, పని విషయంలో చాలా సీరియస్నెస్ చూపిస్తాడు. మనుషులతో మాత్రం చాలా క్లోజ్గా ఉంటాడు, ఎవరితోటైనా కానీ పని విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటాడు. మనిషి పూర్ ఫెలో అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ కూడా తక్కువనే వస్తుంటుంది, ఎక్కువేం పట్టించుకోడు, వచ్చిన దాంతో జాబ్ పని ఎక్కువ అవసరం లేదని చెప్పేసి అలా ఆలోచించారు. డిస్పైట్ దిస్ బర్డెన్స్ హౌవర్ హీ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ కంటెంట్, క్వైట్ అండ్ గుడ్ నేచర్. సో మనిషి యొక్క పేదరికం అనేది కొన్నిసార్లు వేరే సిచ్యువేషన్స్కు దారితీస్తూ ఉంటుంది.
కానీ ఇక్కడ తను పేదవాడైనప్పటికీ తనలో ఉన్నటువంటి మంచితనాన్ని, తనలో ఉన్నటువంటి సౌమ్యతత్వం అంటే మంచి గుణాన్ని మాత్రం ఏమాత్రం కూడా తగ్గించుకోలేవాడు కాదు. ఎప్పుడు కూడా అలానే ఉంటాడు. గుడ్ నేచర్డ్ మ్యాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు వాడు. హీ లవ్స్ హిస్ డియర్ వైఫ్ డెల్లా అండ్ సింగ్. సో తన భార్య అయినటువంటి డెల్లాను బాగా ఇష్టపడుతుంటాడు. జిమ్ పొసెసెస్ ఏ గోల్డ్ వాచ్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ హిస్ గ్రాండ్ ఫాదర్. అయితే జిమ్ దగ్గర ఒక గోల్డ్ వాచ్ ఉంది. ఆ వాచ్ గోల్డ్ కలర్ వాచ్ ఉంది. మరి ఎక్కడ గోల్డ్ కలర్ వాచ్ అంటే తన తాత దగ్గర నుంచి తనకు వారసత్వంగా లభించింది. అలాంటి వాచ్ అక్కడ కదా. ఇట్స్ క్రిస్మస్ టైం. అయితే క్రిస్మస్ సమయం అది. అండ్ డెల్లా హ్యాస్ బీన్ ప్లానింగ్ ఫర్ ఎ లాంగ్ టు బై ఏ వర్తీ గిఫ్ట్ ఫర్ జిమ్ ఫర్ క్రిస్మస్. అయితే క్రిస్మస్ టైంలో ఏం చేస్తుంటారంటే భార్య భర్త ఇద్దరు కూడా ఒకరికొకరు ఒక గిఫ్ట్ ఇచ్చుకుంటారంట. భార్య భర్తకి, భర్త భార్యకి క్రిస్మస్ పండగ ముందు రోజు గిఫ్టులు ఇచ్చుకోవడం ఆనవాయితీ అంట మన సాంప్రదాయంలో. కాబట్టి ఈమె తన భర్త కోసం ఒక మంచి గిఫ్ట్ కొనాలని చెప్పి ఈమె ఆలోచిస్తుందంట. షీ సేవ్స్ $1.87. She sells her proud possession, long brown hair, to buy a beautiful platinum watch chain for her husband for $21 to see a smile on her husband's face on Christmas evening. So, జిమ్ కోసం తాను తన అందమైన పొడవాటి నల్లటి నాజుకైన ఆ జుట్టు ఏదైతుందో, సో సిల్కీ జుట్టు ఏదైతుందో ఆ సిల్కీ జుట్టును అమ్మేసిందట. అమ్మి దాని ద్వారా తన హస్బెండ్ కోసం ఒక ప్లాటినం వాచ్ చైన్ తీసుకోవడం జరిగింది. ఆన్ ది అదర్ హ్యాండ్, జిమ్ సేల్స్ హిస్ మోస్ట్ ప్రైజ్డ్ బిలాంగింగ్ ద గోల్డ్ వాచ్ ఇన్ ఆర్డర్ టు బై ఫ్యాన్సీ ఐవరీ కోమ్స్ ఫర్ డెల్లాస్ బ్యూటిఫుల్ సిల్క్ హెయిర్. సో ఈయన తప్పేం కాదు. ఈయన కూడా తన భార్య కోసం, తన భార్యలో తనకు నచ్చింది తన అందమైన పొడవాటు జుట్టే కాబట్టి అందమైన పొడవాటు జుట్టు మామూలు దూరంగా దువ్వుకుంటే బాగుండదు. కాబట్టి తన కోసం చాలా ఖరీదైనటువంటి ఒక దువ్వెన కావాలి. ఖరీదైన దువ్వెన అంటే అందులో ఖచ్చితంగా ఐవరీ మాత్రమే. ఏది దాంతో తయారు చేసినటువంటి ఒక దువ్వెన చాలా ఖరీదుగా ఉంటుంది. సో ఆ ఐవరీ కోంబ్ అయితే బాగుంటుందని చెప్పేసి తన భార్య కోసం తాను ఐవరీ కోంబ్స్ కొన్నాడు. ఈ విధంగా ఎస్ ఓ హెన్రీ యూజెస్ సిచ్యువేషనల్ ఐరన్ టు ఎంఫసైజ్ సర్ప్రైజ్ అండ్ ద అన్ఎక్స్పెక్టెడ్ outcome of the story. Clearly, Della cannot make use of those decorative combs in her very short hair and outcome of the story. Okay, clearly Della cannot make use of these decorative combs in her very short hair, and Jim lacks the watch as he has sold. He has no need for the expensive chain. The irony is that both gifts are useless to the recipients. So, ఫెస్టివల్ ముందు రోజు గిఫ్ట్ తీసుకున్నారు ఇద్దరు, భార్య భర్త కోసం, భర్త భార్య కోసం. ఒకరినొకరు ఆ రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ డిన్నర్ చేసే కంటే ముందు వారిద్దరు వారి యొక్క గిఫ్టులు ముందు పెట్టే ప్రయత్నం చేసినారు. ఫస్ట్ జిమ్ కోసం డెల్లా ఒక ప్లాటినం వాచ్ చైన్ తీసుకొని రావడం జరిగింది. ప్లాటినం వాచ్ చైన్ తీసుకొచ్చేసి నీ చేయి జాబ్ నీకు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను, ఆ గిఫ్ట్ నీ దాన్ని పెడతానని చెప్పేసరికి అతను చేయి చూపించేసరికి చేతికి ఏం లేదు, గోల్డ్ వాచ్ లేదు. అలాగే నేను నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, తొందరగా నువ్వు మెడ కట్టకి తిప్పు, నేను జుట్టు దువ్వుతా నీకోసం అని చెప్పేసి అనేసరికి ఆమె అంత దిగేసరికి ఆమె అందమైన పొడవాటు జుట్టు కాస్త లేదట. ఏమైంది, కట్ అయింది. ఆమె కట్ చేసుకొని ఆ జుట్టు అంతా కట్ చేసుకొని ఏం చేసింది, ఇతని కోసం ఒక ప్లాటినం వాచ్ చేయమన్నది. ఇతనేమో తన దగ్గర ఉన్నటువంటి ఆ గోల్డ్ వాచ్ అమ్మేసి ఏం చేసినాడు, తన భార్య కోసం ఐవరీ కోమ్స్ కొన్నాడు. ఇద్దరిని చాలా ఇష్టపడుతున్నారని చెప్పడానికి ఈ రెండు గిఫ్ట్లు చాలా ఉదాహరణ. అయితే ఇద్దరికి చాలా తెలివి తక్కువ నిర్ణయం. ఎంత తెలివి తక్కువ నిర్ణయం అంటే వారిద్దరు తెచ్చిన గిఫ్ట్లు ఇద్దరికీ ఉపయోగపడలేదు. ఈమెమనుకున్నది, మా ఆయన ఈ పాత గోల్డ్ కలర్ వాచ్ ఏముందో ఎప్పుడు అదే వేసుకొని తిరుగుతున్నాడు, దానికి నేనేం చేస్తాను, వాచ్ అదే ఉంటుంది, దానికి చైన్ మాత్రం ప్లాటినం చైన్ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి భార్య ఆలోచించింది. డెల్లా భర్త ఏమనుకున్నాడు, నా భార్య ఎప్పుడు ప్లాస్టిక్ దువ్వెన తోటి కోమ్ తోటి ఎప్పుడు దువ్వుతా అనేది నాకు అది నచ్చలేదు. ఆమె జుట్టు చాలా అందంగా పొడవుగా ఉంటుంది, అంత అందమైన జుట్టు కోసం ఐరన్ కోంబ్ అయితే బాగుంటుంది కాబట్టి అవే తీసుకొస్తానని చెప్పి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఆమె జుట్టు దువ్వుకోవడానికి కోమ్స్ ఉన్నాయి కానీ జుట్టు మాత్రం లేదు. అతను పెట్టుకోవడానికి ప్లాటినం వాచ్ చేయలేదు కానీ వాచ్ మాత్రం లేదు. ఇప్పుడు ఆ రెండు కూడా నిరుపయోగం అయిపోయింది. సో మొత్తానికి రెండైతే నిరుపయోగం అయిపోయినాయి. కానీ ఇద్దరిని ఈ విధంగా తన ముందున్నటువంటి గిఫ్ట్ ముందర పెట్టుకొని ఒకరికొకరు బాగా నవ్వుకున్నాడు. ఇది ఈ కథలో ఉన్నటువంటి ట్విస్ట్. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ గిఫ్ట్లు ఉపయోగపడే విషయం పక్కన పెడితే ఒకరినొకరు ఎంత బాగా ఇష్టపడుతున్నారు, బాధపడుతున్న వారు ఏ విధంగా ఉండాలని చెప్పడానికి ఒక కథ మనం ఇక్కడ ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఇదన్నమాట ఈ కథలో.
సో దస్ బోత్ ఆఫ్ దెమ్ షో ద ట్రూ మీనింగ్ ఆఫ్ లవ్. సో ఇక్కడ చూపించారు నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ యొక్క కథను మనం ఉదాహరణ తీసుకోవచ్చు. సాక్రిఫైస్, ఇంతకుముందు చెప్పాను, నిజమైన ప్రేమ ఖచ్చితంగా త్యాగాన్ని కోరుకుంటుంది. అండ్ జనరసిటీ ఫర్ హ్యాపీ లివింగ్, మనం సంతోషంగా ఉండాలంటే ఉన్నదాంతో సంతృప్తి చెందితే చాలు, లేని దాని కోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉన్నదాంతో మనం సంతృప్తి చెందితే అదే సంతోషం, మనం ఇంకా ఏం అవసరం లేదు. ఇట్ హైలైట్స్ ద వాల్యుబుల్ క్వశ్చన్స్ ఆఫ్ మ్యాన్కైండ్. సో మనిషి ఉన్నతమైన స్థానానికి పోయిందంటే దాని అర్థం ఏంటంటే తెలుసా, మనిషి సంతోషంగా ఉంటే తన ఉన్నతమైన స్థానానికి పోయినట్టే లెక్క. ఇంత డబ్బు సంపాదించి నీకు సంతోషం లేనప్పుడు, ఆనందం లేనప్పుడు ఎంత డబ్బు సంపాదించినా దండగే. నీకు ఏ డబ్బు లేకుండా నువ్వు సంతోషంగా ఉంటే అదే మనిషి ఉన్నతమైన స్థానం పోయిందని చెప్పడానికి ఉదాహరణ. సో ఈ విధంగా ఈ కథ ద్వారా ఓ హెన్రీ మనకు ఒక చక్కని సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అందరం కూడా సంతోషంగా ఉండడానికి డబ్బు అవసరం లేదు, మన మనుషుల మధ్య ఆప్యాయత, ప్రేమ, అనురాగం అనేది ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అందరూ కూడా ఎలా ఉంటే చాలా అని చెప్పేసి ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలా అని చెప్పేసి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు.